కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో చేయొచ్చా? లేకపోతే ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా జరుగుతుందంటారా? 2004 సంవత్సరం వరకు ఈ దేశంలో ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం ఒక తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యవసాయానికి అనుమతి లేదు. 2004లో అప్పుడు యూపీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ వ్యవసాయము, వ్యవసాయ పెట్టుబడులు రకరకాల అంశాల మీద ఒక విధాన రూపకల్పన చేసి మోడల్ కాంట్రాక్ట్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపారు. పలానా అంశాల మీద మీరు మీ కాంట్రాక్ట్ చట్టాలంటే మార్కెటింగ్ చట్టాలను మార్చుకోండి అని. అందులో భాగంగా 2005 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటికే అమలులో ఉన్న వ్యవసాయ మార్కెట్ల చట్టాన్ని సవరించడం జరిగింది. సవరించి సెక్షన్ 11A కొత్తగా చేర్చారు. దాంట్లో ఈ సెక్షన్ 11A కాంట్రాక్ట్ వ్యవసాయం గురించే మాట్లాడుతుంది. ఈ సెక్షన్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత వచ్చింది. అంటే ఎవరైనా కాంట్రాక్ట్ సాగు చేయొచ్చు, కానీ కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. అంటే ఎవరు పడితే ఎవరు చేయడానికి కాదు. ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలంటే అందులో పొందుపరిచిన షరతులకు లోబడి కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడానికి అయితే ఇప్పటికీ అవకాశం ఉంది. ఈ చట్టాన్నే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని సవరణలు జరిగినాయి. ఈ సెక్షన్ 11Aలో మళ్ళీ కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2015, 2016లో అగ్రికల్చర్ మార్కెట్ చట్టాన్ని మార్చుకొని సెక్షన్ 11Aలో అక్కడ కూడా కొన్ని మార్పు చేర్పులు వచ్చినాయి. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయ మార్కెట్ల చట్టం ఏదైతే 1966లో వచ్చిన వ్యవసాయ మార్కెట్ల చట్టం ఉందో ఆ చట్టంలోని సెక్షన్ 11Aలో పొందుపరిచిన నియమ నిబంధనలకు లోబడి కాంట్రాక్ట్ వ్యవసాయం చేయొచ్చు.